డార్లింగ్ వచ్చేసా డార్లింగ్. సారీ డార్లింగ్, 10 రోజులు వీడియోలు పెట్టలేదు. ఓకే, 2 రోజులకు ఒక వీడియో 3 రోజులకు ఒక వీడియో పెడతా అన్న. మధ్యలో 1-2 వీడియోలు మిస్ అయినాయి నాకు తెలుసు. కావాలనే అయితే కాదు, ప్రతిసారిలాగా బలుపెక్కి అయితే కాదు డార్లింగ్. నిజంగా చెప్తున్నా, ఈసారి ఇన్స్టాలో టైం ఇన్వెస్ట్ చేశా. అంటే ఇన్స్టాగ్రామ్ గ్రో చేయడంలో, ఇన్స్టాగ్రామ్లో సిరీస్ రన్ చేస్తున్నా అని చెప్పా కదా. అది వచ్చేసి ఇప్పుడు మనం సిరీస్కి ఆల్మోస్ట్ 3 lakh వ్యూస్ 2 lakh వ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ బాగా నడుస్తుంది సిరీస్ వచ్చేసి. దానికోసం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తున్నా, అందుకని యూట్యూబ్లో టైం దొరకలే. సో సారీ డార్లింగ్స్. అండ్ ఇన్స్టాలో అంటే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇన్స్టాలో మనమైతే 50K ఫ్యామిలీ మొత్తానికి కంప్లీట్ అయితే చేస్తాం డార్లింగ్స్ వచ్చేలో. అండ్ మన ఇంట్రో ఇచ్చేసుకుందాం. యూట్యూబ్ ఇంట్రో అసలు యూట్యూబ్ ఇంట్రో చెప్పి చాలా రోజులు అయిపోతుంది. ఇన్స్టా కొత్త ఇంట్రో తయారు చేసుకున్నా కదా, సో అందుకని యూట్యూబ్ది మిస్ అయిపోతున్నా. సో హాయ్ డార్లింగ్స్ అందరికీ, నేను మీ ఏజెంట్ 777. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మళ్ళీ ఇంకొక సోలో వర్సెస్ స్క్వాడ్ అనమాట. ఈ వీడియో మీకు పెడదామని ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టా గేమ్ ప్లే ఆడుతూ, కానీ నాకు పెట్టే టైం దొరకలేదు వాయిస్ ఇచ్చి పెట్టడానికి. కానీ ఈరోజు అయితే మొత్తానికి పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఇప్పటికి 10 days గ్యాప్, చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఎక్కడ నా గురించి తప్పుగా అనుకుంటారో అనే భయం ఎక్కువైంది ఈ మధ్య అసలు యాక్చువల్లీ. సో చలో మనం బేసిక్గా అయితే ఇక్కడ మిల్లో అయితే దిగాం. మీరు చూసారు స్టార్టింగ్ ఫైట్ ఎలా అయిందో. కొంచెం క్రిటికల్గానే సర్వైవ్ అయ్యా. ఎలా సర్వైవ్ అయ్యానో కూడా నాకే తెలియదు. కొంచెం కష్టంగా ఉండే ఆ బ్యాటిల్, ఎందుకంటే చిన్న బొక్కలో పెద్ద ఫైట్ అయిపోయింది అక్కడ. సో అలా ఏదో ఒకలాగా మొత్తానికి అయితే సర్వైవ్ అయిపోయాం. మొత్తాన్ని నాకు తెలిసి ఈ మిల్లుని అయితే క్లియర్ చేస్తాం. ఇక్కడ ఎవరు లేరని అనుకుంటున్నా. చూద్దాం మరి, కింద ఎవరిని ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే పైన క్లియర్ అయిపోయారు. కింద ఉంటే మాత్రం లేట్గా వస్తారు కదా. అదిగో ఈడెవడో ఇప్పుడే వస్తున్నాడు. బుర్రకైతే ఒకటి ఇచ్చేసాం. సో చలో ఈడు నాక్ అయిపోయాడు. అండ్ డార్లింగ్, ఇది మీకు గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నాకు తెలీదు, మరి మీకు ఎలాంటి న్యూసో కూడా నాకు తెలియదు. బట్ ఒకటైతే చెప్దాం అనుకుంటా. నేను వచ్చేసి ఈ మంత్ ఎండ్కి ఫేస్ రివీల్ చేసేస్తున్నా. ఏంటన్నా ఇంత ఈజీగా చెప్పేస్తున్నావు అంటే, ఓకే డార్లింగ్, లాస్ట్ టైం కూడా 100Kకి ఫేస్ రివీల్ చేస్తా అని చెప్పా. 150K అయినా నేను ఫేస్ రివీల్ చేయలేదు. ఆ గిల్ట్ ఉండిపోయింది నాలో. అండ్ ఇన్స్టాలో ఈసారి మాట ఇచ్చా 50K అయ్యాక ఫేస్ రివీల్ చేస్తా అని. సో 50K కంప్లీట్ అయిపోయింది ఇన్స్టాలో. సో ఫేస్ రివీల్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. 25th మేబీ 25th నుంచి 30 లోపు ఈ మంత్ ఎండ్ చేసేస్తా పక్కా. ఇదైతే 100%. యూట్యూబ్లోనే వీడియో పెడతా. స్టే ట్యూన్ గైస్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ ఫేస్ రీల్ కోసం నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. చిన్న టాక్టిక్స్ అంతే. సో అది డార్లింగ్స్ మరి సంగతి. షేర్ చేసుకోవాలని ఉన్నదంతా షేర్ చేసేసుకున్నా. ఒక భారం తీరిపోయింది నాకు. సో మొత్తానికి ఇప్పుడైతే 5 kills అయితే కొట్టాం. 32 alive అయితే ఉంది. చూద్దాం ఇంకెన్ని కిల్స్ కొడతామో. మనమైతే పీక్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే ఇలా ఆగా. ఫస్ట్ అయితే వెస్ట్ హెల్మెట్ కొనుక్కుందాం, ఆగండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో అవి కొనుక్కుంటే ఇక్కడ ఎవడో వస్తున్నట్టున్నాడు. అది ఆఫ్లైన్ అనుకుంటా. ఒరే ఆఫ్లైన్ ఇప్పుడు బాటిల్ లాగా బాడీలు కొట్టేశాను. ఏమనుకోకండి గైస్, అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అలాగా. ఆఫ్లైన్ వాళ్ళకి కొట్టండి డార్లింగ్. నేను తెలుసు కదా, రన్నింగ్లో ఉన్నోడికే ఎడ్లు కొడతాం మనం. ఆఫ్లైన్ వాళ్ళు కొట్టం. ఇక్కడ ఎవడో ఉన్నాడు ఫుడ్ స్టెప్స్. అదిగో అనుకున్నా ఫుడ్ స్టెప్స్ వస్తే డౌట్ వచ్చింది. వీడికి చిన్న టాక్టిక్ వాడదాం, రైట్ నుంచి వెళ్ళి కొడదాం. ఇడెవడో ఇక్కడే ఉన్నట్టున్న లోపల సౌండ్ వస్తుందా? ఇప్పుడే వెహికల్ ఎక్కుదామని పాపం వాలేసి నాక్ అయిపోయాడు. చావు ఎంతసేపు బతుకుతావు కానీ డైరెక్ట్ వెహికల్ తెచ్చి పీక్లో గుసాయించాడు. అదే అప్పుడప్పుడు తెలంగాణ వర్డ్స్ వస్తూ ఉంటాయి, కాస్త క్షమించండి. ఏమనుకోద్దు, కొంతమంది తెలంగాణ భాష నచ్చదు కదా. మ్యాక్సిమం మనము ఆంధ్ర వాళ్ళం, మనం చౌదరీలు ఆంధ్ర వాళ్ళం. ఊరికే డార్లింగ్, నాకు అసలు క్యాష్ పిచ్ అసలేదు. సో దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. సో చలో మొత్తానికి ఈయనైతే ఒక నాక్ చేస్తాం. ఇంకొకటి ఎవడో ముందున్నాడు, డిమిత్రీలు అంట. ఏంద్రా నాయన, ఇడికి హెడ్ కొట్టడానికి ట్రై చేద్దాం. మన వల్ల హెడ్ అవ్వట్లేదు కానీ బాడీకి ట్రై చేయాల్సిందే. ఇంకా ఏదంటే చంపేసేలా ఉన్నాడు. కవర్ ఫైట్ రా, మన నుంచి కవర్ ఫైట్ ఎవరు చేస్తారు చెప్పు? కవర్ ఫైట్ నేర్చుకోండి రా, అందుకే ఇన్స్టాగ్రామ్లో నేర్పిస్తున్నా. మొన్ననే కవర్ ఫైర్ కూడా నేర్పించా. దానికి ఆల్మోస్ట్ 3 lakh వ్యూస్ అయితే వచ్చాయి. అంతే, అలా కవర్ ఫైర్ నేర్చుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఊరికే బతికేయచ్చు అనమాట. కవర్ ఫైర్ నిజంగా నిజంగా అసలు చాలా యూజ్ అవుతుంది డార్లింగ్. అంటే ఎవడో అవతలోడు కమ్మ కొడతాడు మనల్ని అలా ఆడితే అనుకుంటాం, కానీ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్, కిల్లు కొట్టడం ఇంపార్టెంట్ అంతే. ఈ రూముల్లో ఫ్రెండ్స్తో ఆడుకునే 1 ట్యాపులుగా ఆడుతూ వెళ్తామంటే ఈ స్పోర్ట్స్లో కానీ ఎక్కడ కానీ బతకలేవు. అంతెందుకు అసలు నార్మల్ బీఆర్లో 1v4 కూడా ఆడలేవు డార్లింగ్స్. లిటరలీ 1 ట్యాపులు నువ్వు బాగా ఆడి మీ రూమ్లో మీ ఫ్రెండ్స్ని వీళ్ళని కొట్టేసి నువ్వు తోపు అనుకుంటే నువ్వు ఎప్పటికి గెలవలేవు. నీ గేమ్ రావాలంటే నా దృష్టిలో 1v4లో ఆడు. అది సిఎస్లో ఆడు, ఫుల్ మ్యాప్లో ఆడు, నీ ఇష్టం. ఫుల్ మ్యాప్లో 1v4 తీస్తే ఏంటంటే నీకు ఐక్యూ పెరుగుతుంది. నేను మాట్లాడుతుంటే ఎవరు డ్రాప్ వేరేస్తున్నాడు అంత దర్జాగా. అరే ఏంట్రా ఇంత రీకాయిల్ దరిద్రంగా డార్లింగ్, మీరు తిక్కుంటారేమో. ఇంకా నేను బాడీలు కొడితే అసలు వీళ్ళకి హెడ్డే కొడతా. చచ్చిపోయినా పర్లేదు, ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేస్తే ఇంకా నాకు అర్థమైపోయింది. అసలు మరీ బాడీలు పడిపోతున్నాయి. ఒరే హెడ్ పడు. అమ్మయ్య పడింది. ఈడికి పడు. అది అంతేరా. కొంచెం అలా ఆడుతుంటే ఫామ్లోకి వచ్చేస్తాం మనం. మొత్తానికి ఇప్పటికైతే 11 kills అయితే కొట్టేసాం. ఎలవైతే 21 ఉంది. చూద్దాం మరి, మనం 20+ kills కొట్టాలని మన ప్రతి బీఆర్లో 1v4 ఆడినప్పుడు మన టార్గెట్ అదే ఉంటుంది. 20+ kills కొట్టాలి, టాప్ 3 రావాలి. ఎందుకంటే బుయ్యా కొట్టాలనేది మన టార్గెటే, కానీ అవుతుంది లేదు చూద్దాం. మొత్తానికి ఇక్కడైతే లాస్ట్లో ఎవడో ఉన్నాడు, వాడికి అమ్మయ్య ఫ్రీ కిల్ అనుకుంటా. ఎంత కొట్టాలరా,
Kar98 అనుకుంటా లేదా స్నైపర్ AWM ఏదో అయి ఉంటుంది. వాడేంట్రా నాయన ఊరికే అంటే AWMతో కొట్టేస్తున్నాడు. మన కిల్ అయితే మనం తీసుకుందాం ఫస్ట్, దాంతోపాటు హీల్ అయిపోదాం. వాడు Kar98 అయితే ఈసారి బయటికి వెళ్ళంగానే కనెక్ట్ చేసేస్తాడు, ఎందుకంటే ఆటో ఏం అయిపోద్ది కదా. సో AWM అయితే కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, కానీ Kar98 అయితే రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ ల్యాండ్ మైన్లు పెట్టి బయటికి వెళ్ళిపోదాం. ఇటు వచ్చినట్టున్నాడు, పైనుంచి కిందకు వచ్చారు వీళ్ళు అప్పుడే. వాళ్ళే వీళ్ళు అనుకుంటున్నా, కొంచెం బండిలు అలాగే ఉంది. ఇది ఈయన తీసేద్దాం ఫస్ట్. ఆ Kar98 వాడు ఈడేనా? కాదు, ఇడు Kar98 కూడా కాదు. సో వీడిని కొట్టేద్దాం ఫస్ట్. ఇటు ఓపెన్ ఇచ్చి వంట పూరే పడరా ఏజెంట్, మరీ దారుణంగా ఆడుతున్నారా ఈ మధ్య. ఏమో డార్లింగ్, అసలు నాకు ఏమవుతుందో తెలీదు. ఇట్లా వీడియోలు రికార్డ్ చేసినప్పుడే పడవు, ఉత్తప్పుడు అబ్బాబాబా హ్యాకర్ షాట్లు పడిపోతాయి. ఇగో నువ్వు బాడీతోనే చావాలని రాసిందిరా, చావు నువ్వు బాడీతోనే చావు, నీ కర్మ, ఏం చేస్తావు అలా రాసింది. ఈ Kar98 కూడా వచ్చేస్తున్నాడు, అదిగో ఎగేసుకుంటూ వస్తున్నాడు. ఈయన కూడా పచ్చి బాడీలు కూడా చంపేద్దాం. రా నీకోసమే రా వెయిట్ చేస్తుంది. చావు అలా కవర్ ఫైట్ చేస్తూ నువ్వేం చేస్తావు చెప్పు. నీకు నేను కనిపిను, నాకు నువ్వు కనిపిస్తావు. కవర్ ఫైట్ గ్లిచ్ ఫైట్లో అడ్వాంటేజ్లు ఇదే. మనం కొడుతుంటే అవతలకి తాకుతుంది, అవతలకి కొడితే మనకు తాకవు, ఇదే కొంచెం అడ్వాంటేజ్లు. కానీ ఒక మంచి సూత్రం స్లోగన్ ఒకటి చెప్తా విండాలి. ఏంటంటే మనకు హెడ్ షాట్ కొట్టే సత్తా ఉన్నప్పుడు మనం కొట్టి చూపించాల్సిన అవసరం లేదు, బాడీలు కొట్టినా పర్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కిల్స్ మ్యాటర్, బుయ్యా మ్యాటర్, అంతే సింపుల్. మెయిన్గా ఈ ఫుల్ మ్యాప్లో అయితే అదే డార్లింగ్, ఫిక్స్ అయిపోండి బ్లైండ్గా. మీరు ఆడేటప్పుడైనా అంతే, వన్ ట్యాప్లో ఆడతా, హెడ్లు కొడతా అని మేము అప్పుడప్పుడు ఛాలెంజ్లు చేస్తాం, ఓన్లీ వన్ ట్యాప్ ఛాలెంజ్ అని. అలాంటప్పుడు తప్పదు, కానీ ఇలాంటప్పుడు తప్పకుండా మీకు బాడీలు ఇష్టం వచ్చింది దింపేయండి, కిల్లు కొట్టాలంతే. మొత్తానికి 15 కిల్స్ అయితే కొట్టేసాను డార్లింగ్. ఎలా వచ్చేసి 11కి పడిపోయింది. మనం ఇప్పుడు 20+ కిల్స్ కొట్టాలంటే ఇంకొక 5 నుంచి 6 కిల్లు వస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంకో 5-6 కిల్లు ఏం చేయాలంటే మనం పీక్లోకి ఎంటర్ అయిపోవాల్సిందే, ఎందుకంటే పీక్లో మిడిల్ జోన్ ఉందంటే మామూలుగానే ఎనిమిస్ దోలుకుంటారు. ఇంకా జోన్ అక్కడ ఉంటే ఇంకా బాధేసుకోవచ్చు. పీక్లో ఎడ్జ్కి జోన్ ఉంది కదా, చూద్దాం మరి ఏదో ఒకలాగా ఎనిమిస్ అయితే దొరుకుతారని చెప్పి పీక్ వెళ్దాం అనుకున్నా. ఈ డ్రాప్లో ఏమైనా మంచిగా దొరుకుతుందంటే ఏం దొరకలేదు. కానీ అండ్ ఇలాగే నా ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్న ఐడియా ఎంతమందికి నచ్చిందో ఒకసారి కమెంట్లో చెప్పండి డార్లింగ్. అంటే ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు, అప్పట్లో అంటే ఒక ఉత్సాహం ఉండేది. నీ అమ్మ 160,000 మంది ఉన్నారు మనకి, ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు ఇంతమంది ఉన్నారు, మన కోసం వెయిట్ చేస్తారు, ఫేస్ రీల్ అనేది ఉండేది. ఇప్పుడు తిప్పి కొడితే 10,000 11,000 ఉన్నారు యూట్యూబ్లో అంతే. ఇన్స్టాలో 55K ఉన్నారు అనుకున్న తర్వాత, యూట్యూబ్లో అయితే ఒక 11K ఉన్నారు అంతే. అంటే మీలో ఆతృత ఉత్సాహం ఇంకా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీకు ఆ ఉత్సాహం ఉంటే కమెంట్ సెక్షన్లో నాకు తెలిసేలా చేపియండి, అదే చూపియండి. ఏందో నత్తి కూడా వచ్చేస్తుంది డార్లింగ్, సారీ డార్లింగ్ ఏమనుకోకే. వీడికైతే బుర్రకిచ్చాం, సరేరా నా నత్తికి ఒక మంచి షాట్ ఇచ్చావు చాలు. అది డార్లింగ్, మరి నేను చెప్పేది అయితే మీకు అర్థమైంది కదా. మీరు మీ ఆతృత ఉత్సాహాన్ని ఫేస్ రివీల్ కావాలి అని కింద కమెంట్లో చూపిస్తే చాలు, నేను ఇంకా ఫేస్ రివీల్ ఇచ్చేస్తా 25కి 30కి. మీరు నన్ను జడ్జ్ చేయదు, ముందే చెప్తున్నా. ఏందన్నా ఇట్లున్నావు అట్లున్నావు అంటే మాత్రం నరికేస్తా చెప్తున్నా ఒక్కొక్కరిని. సో ఊరికే డార్లింగ్, సో చలో మీకే ఆ రైట్ ఉంది, జడ్జ్ చేసే రైట్. వీడికి బుర్రకి ఎందుకురా, నీకు ఎందుకురా గేము, నాకు ఎవడన్నా ఎదురొస్తాడా అలా, ఎలా దొరుకుతారా నాయన. స్ట్రైట్గా వచ్చేస్తున్నాడు, వీడికి నేడేద్దాం ఆగు. నేడంట నేడు కూడా లేదు నా దగ్గర, నేను అది ఏదో చూసి నేడనేసుకున్నాను, సారీ డార్లింగ్. సో చలో వీళ్ళే రష్ చేస్తారు, పేషెన్స్, హ్యావ్ పేషెన్స్, మనం వెయిట్ చేద్దాం. వాళ్ళే రష్ చేస్తారు, ఎందుకంటే నేను ఒక్కడిని వాళ్ళు 4-3 ఉంటారు. అదిగో వచ్చేస్తారు తెలుసు, కవర్ సైడ్ అంతే. వాడికి కనపడద్దు, కొట్టేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి అంతే. ఆడు ఏం చేస్తాడు పాపం, ఏం చేయగలిగాడు చూసారా డార్లింగ్. మీరే వచ్చాడు పడ్డాడు. దాక్కొని కొడితే కొన్నిసార్లు దాక్కొని కొట్టడం కూడా ఒక మంచి చిక్కిస్తాడు డార్లింగ్. ఎర్ర ఆగ్రా మాట్లాడుతున్నానా, వీడికి ఎడ్డు కొడదాం, బుర్రకి పడవా ఓకే, పడవే పడట్లే, అనవసరం పడట్లేదు. ఒరే అమ్మయ్య జోన్లో నాకు అయిపోయాడు, థ్యాంక్స్ రా. నేను కూడా ఎవడో నాయన, ఇప్పుడు హెడ్ గురించి చూస్తే చచ్చిపోతాను, బియ్య కూడా రాదు. ఇంకొకటి అమ్మయ్య బతికిపోయాను నాయన, అర్జెంట్కి హెల్త్ వేసేసుకోవాలి. అసలే జోన్ నెక్స్ట్ ఎంత తీసేసుకుంటుందో, ఇంకా లాస్ట్ జోన్ దగ్గరలో ఉన్నాం కదా. ఇంకొక 5 ఉన్నారు డార్లింగ్, అంటే నేను కాకుండా ఇంకో టీం ఉందేమో, ఒకటి చచ్చిపోయాడు. నేను కాక ఇంకా 3 ఉన్నట్టున్నారు, చూద్దాం. నేను కాక ఇంకా 3 అంటే ఒరే ఎవడు రివైవ్ ఇచ్చాడు, అప్పుడే ఇక్కడే ఉన్నాడేమో మరి, రివైవ్ ఇచ్చాడు. ఒరే నాయన ఎలా పెరిగిపోయింది ఈడేడి, ఉర్రే నాకై పాపం ఈడు చూడు నాయన. నా టీంలో మాత్రం ఎప్పుడు ఉండరు డార్లింగ్ ఇలాంటి వాళ్ళు. నేను స్క్వాడ్ ఆడినప్పుడు ఎవడుండడు ఇట్లా, వాడంతటి వాడు చచ్చిపోయి నాకు రివైవ్ ఇచ్చే అంత ఎవడు చేయడు నాయన. వాడు చూడు వాళ్ళ టీమేట్ల కోసం చచ్చిపోయి రివైవ్ ఇచ్చాడు. ఒరే జోన్కి రాని, ఒరే కొంచెం పోయేది అంత సడన్గా ఎలా పోయిందిరా. ఒరే ఆగరా లేసి వస్తా, కొంచెంసేపు ఆగను, జోన్కి రా. ఒరే ఇడు జోన్కి వచ్చి మరి కొట్టేస్తున్నాడు ఈడు. రే ఆగరా జోన్కి రానిరా, జోన్కి రాని అంటారా. అంటే 1v4 కదా, 1v3 ఆడేస్తారా, 1v3 జోన్కి రానిరా. రే అయిపోయాను, ఏం చేస్తా, ఏం చేయలేము. నా ప్లేస్లో మీరున్నా ఏం చేయలేరు. ఏం చేస్తున్నాడు, AWM పట్టుకున్నాడో నన్ను జోన్కి రానియట్లేదు. సో చలో డార్లింగ్, ఎందుకో మనకు బుయ్య రాసి పెట్టినట్లేదు ఈ వీడియోలో. సరే డార్లింగ్, మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.